హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 47వ భాగాన్ని వినిద్దాం. రమ చనిపోయేసరికి అది నా వాళ్ళని అని వర్ష చెప్పింది నమ్మి నా వాళ్ళని వదిలిపెట్టనని విక్రమ్ శపథం చేశాడు. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియదు. వాళ్ళని ఎప్పుడు ఎవరు చూడలేదు. బెస్ట్ ఫ్రెండ్ అయిన వంశీ కూడా వర్ష ప్రపోజల్ ఒప్పుకోలేదని నా మీద కోపంతో విక్రమ్ని నా మీదకి ఉసుగొల్పింది. నేను ఒకరిని ప్రేమిస్తున్నానని చెప్పినా నమ్మలేదు వర్ష. నేను ప్రేమించిన సంగతి కిరణ్ వాళ్ళకి తెలీదు. కిరణ్ వాళ్ళు శరత్ అబద్ధం చెప్తున్నాడు, తను ఎవరిని ప్రేమించలేదని చెప్పారు. అసలే చికాకులో ఉన్న నాకు వర్ష ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది. నాన్నకైతే మాట ఇచ్చాను, ఏం చేయాలో అర్థం అవడం లేదు. నా స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఏం చేయాలని 2 రోజులు బాగా ఆలోచించి నాకొచ్చిన విద్యని నలుగురికి నేర్పడం మొదలుపెట్టాను. కరాటే, డ్యాన్స్ క్లాసెస్ చెప్పేవాడిని. ఈవినింగ్ టైంలో పిల్లలకి ట్యూషన్స్ చెప్పాను. మధ్యలో విక్రమ్ బెదిరింపులు ఎక్కువయ్యేసరికి అమ్మ వాళ్ళని వైజాగ్ షిఫ్ట్ చేశాను. నాకు ఇంకా 6 నెలలు చదువు ఉంది. ఈ ప్రాసెస్లో ఫ్రెండ్స్ దూరం అయిపోయారు. నేను కాలేజీకి వెళ్ళడం తగ్గిపోయింది. కాలేజీలో లెక్చరర్కి నేనంటే ఉన్న అభిమానం వలన నాకు చదువుకోవడానికి నోట్స్లు ఇచ్చేవారు. అలా నా స్టడీస్ కంప్లీట్ చేసి నేను కూడా వైజాగ్ వచ్చేసాను. నేను వైజాగ్ వచ్చిన తర్వాత తాతయ్య లలిత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓగా అనౌన్స్ చేస్తానని అన్నారు. నేను ఒప్పుకోలేదు. నేను జాబ్ చేసి సూర్య వాళ్ళు సెటిల్ అయ్యే వరకు కుదరదని చెప్పేశాను. తాతగారు బాధపడినా కూడా నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను. పగలు అనిత చదివే కాలేజీలో లెక్చరర్గా చేసి ఈవినింగ్ తాతయ్య కంపెనీలో జాబ్ చేసేవాని. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోని నా వాళ్ళని చూసుకున్నాను. నాన్న సంపాదించిన ఆస్తిని సూర్య అనితల పేరునే రాశాను. ఫస్ట్లో తాతయ్య కంపెనీలో జాబ్ చేసి ఒకసారి తాతయ్యకి బాగా సీరియస్ అయి హాస్పిటల్లో ఉండేసరికి డాక్టర్స్ ఆయన్ని కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, వర్క్ చేయకూడదని చెప్పారు. ఇంకా తప్పక నేనెవరో తెలియకుండా తాతయ్య పోస్ట్కి జీతం తీసుకుంటూ పనిచేస్తాను. పగలు అనిత చదివే కాలేజీలో చేస్తూ కాలేజీ తర్వాత తాతయ్య దగ్గర చేసేవాని. అనిత ఎక్కడ చదివితే అక్కడ జాబ్ చేసేవాని. అలా మీ కాలేజీలో జాయిన్ అయింది. నేను కూడా అక్కడే జాయిన్ అయ్యాను. ఎవరికి అనిత నా చెల్లెలని ఏ కాలేజీలో కూడా తెలియనివ్వలేదు. నేను ఆ రోజే కాలేజీకి రావడం, నేను కాలేజీలోకి వచ్చేసరికి అందరూ గుంపుగా ఒక దగ్గర ఉన్నారు. ఏమైందా అని పక్కన లెక్చరర్ని అడిగితే నువ్వు ఎవరికి కోటింగ్ ఇస్తున్నావు అని చెప్పారు. నాకు ఎందుకో వెళ్ళాలనిపించలేదు. నాకు నువ్వు కనిపించావు. నాకు 4 సంవత్సరాల క్రితం ఎలా అయితే ఫైర్ బ్రాండ్ల గుడిలో నేను చూశానో అలాగే మళ్ళీ కనపడ్డావు. ఒక్క నిమిషం నాకేం అర్థం అవ్వలేదు. అసలు నువ్వా కాదా అని అక్కడుంది ఆలోచిస్తున్నాను. అంతలో అందరూ వెళ్ళిపోతున్నారు. నువ్వు ఆ అబ్బాయి షర్ట్ పట్టుకుని వార్నింగ్ ఇస్తున్నావు. అప్పుడు చూశాను నేను. నాకు ఆ రోజు గుడిలో కనపడి నా గుండెలో తిష్ట వేసిన నా ప్రేయసివి నీవే. నిన్ను చూసిన నాకు ఆనందమైతే అంతా ఇంత కాదు. నాన్న చెప్పింది నిజమే. నా ప్రేమ నిజమైతే మళ్ళీ కనిపిస్తుందని చెప్పారు. అది నిజమైంది. ఇంకా అక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ తప్పుతానేమని భయం వేసి స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయాను. అనుకోకుండా నేను వచ్చిన ఫస్ట్ క్లాస్ నీదే. అప్పుడే నువ్వు నన్ను చూసినట్లు ఉన్నావు. అలాగే నువ్వు నన్ను చూస్తుంటే సుమతి నిన్ను లాగి కూర్చోబెట్టింది. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ నీ వైపు చూడకుండా క్లాస్ చెప్పి వెళ్ళాను. నువ్వు కనిపించావని ఆనందం నా మొహంలో బాగా కనపడుతుంది. నేను ఇంటికెళ్ళానే నా మొహం చూసిన అమ్మ ఏమిటి చంద్ర విషయం అని అడిగింది. నువ్వు కనిపించావని చెప్పాను. అమ్మ కూడా చాలా సంతోషపడింది. ఆ రోజు నైట్ అంతా నాకు నిద్ర లేదు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నిన్ను కలుస్తానా అనిపించింది. తెల్లవారు లేచి నాన్న ఫోటో చూసిన నాకు నేను నాన్నకిచ్చిన మాట గుర్తుకొచ్చింది. నిన్ను చూసిన ఆనందంలో నేను ఇచ్చిన మాట ఎలా మర్చిపోయాను అని నా మీద నాకే కోపం వచ్చింది. అమ్మ నీ గురించి అడిగింది. తను వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతానండి. నేనే ఒప్పుకోలేదు. ముందు నేను నాన్నకిచ్చిన మాట తర్వాతే నువ్వు అని ఖచ్చితంగా చెప్పేశాను అమ్మకి. ఎంత నచ్చ చెప్పినా నేను వినలేదు. వాళ్ళ వల్లనే నేను ఇలా ఉన్నానని బాధపడింది. ఇంకా నీ వైపు చూడకూడదు అని అనుకున్నాను. కోపాన్ని ఆశ్రయించారు. కాలేజీకి వచ్చి నా పని నేను చేసుకునేవాడిని. ఎవరితో ఎక్కువ మాట్లాడేవానే కాదు. మీ క్లాస్కి రావాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ తప్పదు. నువ్వు ఎన్నిసార్లు నాతో మాట్లాడాలన్నా నేను నీకు అవకాశం ఇచ్చేవాడినే కాను. నీ గురించి తెలిసింది. నీ కోపం, నీ కేరింగ్, నీ పొగరు, అలాగే నీవు నీది కాదు అనుకున్న వస్తువు నీ జీవితంలో కన్నెత్తి కూడా చూడమని తెలిసింది. నీకన్నా నీ మనసు ఇంకా నచ్చింది. ఇంతలో మనం అరకు వెళ్ళాం. నీవు నాకు అక్కడ ప్రపోజ్ చేస్తావు. నువ్వు ప్రపోజ్ చేయగానే నాకు చాలా ఆనందం వేసింది. ఒక్క నిమిషం నన్ను నేను మర్చిపోయాను. కానీ వెంటనే నాన్న గుర్తుకొచ్చాడు. నిన్ను కొట్టేశాను, తర్వాత తిట్టాను. నువ్వు కొన్ని రోజులు ఊరుకుంటావు కానీ నన్ను వదులుకోవనుకున్నాను. కానీ నా ఆనర్సులు తప్పు అన్నట్లు నువ్వు పంపిన గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ చూసిన నాకు ముందు చాలా కోపం వచ్చింది. నువ్వు గనక ఆ క్షణంలో నా ముందు ఉంటేనా నిన్నేం చేసేవాని కూడా నాకు తెలియలేదు. కానీ నీ లెటర్ చదివిన నాకు భూమి తలకిందలైనట్టు అనిపించింది. నువ్వు అందులో ఇంకా నన్ను ప్రేమించనని, నన్ను నీ వాణ్ణి కాదు అనుకున్నావు కాబట్టి దేవుడు దిగి వచ్చి చెప్పినా నన్ను దగ్గరికి రానివని, ఇక నుండి నీ మైండ్లో నన్ను డిలీట్ చేశానని రాశావు.
నీ గురించి తెలిసిన నాకు నువ్వు అనుకున్న పని చేస్తావు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకసారి కనిపించి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వే నా లైఫ్లోకి వస్తానన్నప్పుడు నేను నిన్ను వదులుకుంటానా? ఏమీ చేయలేని స్థితిలో ఉండి నా చేతిలో నేను వదులుకుంటానని నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. నాకు బాధ వచ్చిన సంతోషం వేసిన అమ్మ ఫోటోతో మాట్లాడుకునేవాడిని. అప్పుడు కూడా అదే చేశాను. అప్పుడే నాకు గుర్తొచ్చింది, ఒకవేళ నువ్వు కనపడి నా చేయి దాటిపోయే పరిస్థితి వస్తే నేను నా లైఫ్లోకి తెచ్చుకుంటానని చెప్పిన మాట గుర్తుకొచ్చి నీకు పంపిన గిఫ్ట్ని తీసుకెళ్ళి మీ నాన్నను ఒప్పించి ఇంటికొచ్చి అమ్మతో నువ్వు నా చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంటానని అన్నాను. అమ్మ సంతోషంగా ఒప్పుకుంది. తర్వాత మీ అమ్మ వాళ్ళు మా ఇంటికి రావడం, అమ్మ నాన్న ఫోటో చూసి మీ అమ్మ మనస్ఫూర్తిగా మన పెళ్ళి అంగీకరించడం, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళకి నీకు చెప్పొద్దని నేను చెప్పడం అలా జరిగాయి. వాళ్ళు సరే అన్నారు. తర్వాత మన పెళ్ళి. ఇప్పుడు పెళ్లి చేసుకుని నాన్న మాటని తప్పుతున్నానా అనిపించింది. అప్పుడే నేను గిఫ్ట్ వంక చూపించి దూరం పెట్టాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్లే మన పెళ్లి జరిగింది. మన ఫస్ట్ నైట్ రోజు నన్ను నేను బాధ పెట్టుకుంటూ నిన్ను బాధ పెట్టాను. నిన్ను ఆ రోజు ఆ అమ్మ రూమ్లో తోసి నేను పైకొచ్చి ఎంత ఏడ్చానో నాకు తెలుసు. ఆ నైట్ అంతా నిద్రపోలేదు. నెక్స్ట్ డే అమ్మ నన్ను తిట్టింది, నేను నీతో ప్రవర్తించిన దానికి. కానీ ఇంట్లో సూర్య, అనిత ఉన్నారు కాబట్టి ఇలా చేశానని చెప్పాను. నువ్వు బాధపడుతున్నావేమో అని అమ్మ నిన్ను అడిగినప్పుడు కూడా నువ్వు కూడా అదే చెప్పావు. నిజంగా నీకు నేను మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. మీ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను ఆడుకున్న పనులన్నీ నాకు తెలుసు. నేనే కావాలని నాకు తెలియనట్లుండి నీ పనులు ఎంజాయ్ చేశాను. నీ రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాల్కి ఉన్న నీ ఫోటోని చూసి నాకు ఆ రోజు నేను గుడిలో చూసిందే గుర్తుకొచ్చింది. ఆ పిక్ అప్పటిదే. ఆ రోజు రాత్రి నన్ను నీవు నిలదీసినప్పుడు ఏం చెప్పాలో తెలియక నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నువ్వు ఇంటి కోడలివి అని చెప్పాను. ముందు నువ్వు కొంతసేపు బాధపడి నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకుని నా మీద నీళ్లు పోసావు. తెల్లారి అమ్మ దగ్గర నన్ను బుక్ చేశావు. ఇప్పుడు నాకు అనితతో పాటు నిన్ను కూడా కాపాడుకోవాలి. నాకు కుదిరినప్పుడు నీతో ఉండేవాడిని, లేకపోతే నీ వెనక నీకు తెలియకుండా సెక్యూరిటీ ఫాలో అయ్యేది. వర్ష వచ్చిన రోజు నువ్వు కాలేజీలో కనపడక చాలా భయం వేసింది. తర్వాత నీ ప్రతాపం చూపించి నాకు తెలియకుండా వర్షకి రవికి పెళ్లి చేసేసరికి షాక్ అయ్యాను. కానీ నేను లోపల చాలా సంతోషించాను. నీతో సుమతి గురించి మాట్లాడదామంటే నువ్వు అవకాశం నాకు ఇవ్వలేదు. పైగా సుమతి పెళ్లి కుదిరిందని చెప్పావు. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. మా పుట్టినరోజుకి నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్కి నేనైతే ఫిదా అయిపోయాను. అప్పుడే నా ఫ్రెండ్స్ని కలిపావు. నాకు అప్పుడే తెలిసింది వంశీ నీ అన్నయ్యని. నేను వంశీని పక్కనే పెట్టుకుని నీకోసం పిచ్చి వాళ్ళ తిరిగానని నన్ను చూసుకుని నాకే నవ్వు వచ్చింది. ఆ రోజు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నేను హక్ చేసుకున్నాను. బీచ్కి తీసుకెళ్ళి నీతో నా బాధ కొంచెమన్నా పంచుకున్నాను. అప్పుడు నాలో ఉన్న బాధ కొంచెం తగ్గినట్లు అనిపించింది. నాకు నీ పుట్టినరోజు అని తెలియలేదు. సుమారు చేసిన పనికి నువ్వు కోపంగా ఉన్నావు అనుకున్నాను. కానీ నీ పుట్టినరోజుకి నేను విష్ చేయలేదని నువ్వు కోపంగా ఉన్నావని సుమతి వాళ్ళు వచ్చే వరకు నాకు తెలియలేదు. ఆ రోజు నీ కోసం ఎప్పుడో కొనిపెట్టుకున్న పట్టీలు ఇచ్చాను. తర్వాత కాలేజీలో మన గురించి తెలవటం, తర్వాత నిన్ను విక్రమ్ కిడ్నాప్ చేయడం, నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నా ప్రాణం పోయినట్లు అనిగింది. అత్తయ్య నేను కలవద్దని చెప్పారు. ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. నేను వచ్చి నేను కలుస్తామని నీకు తెలియకూడదు అనుకున్నాను. అందుకే డాక్టర్ని అడిగి నీకు నిద్రపోవడానికి ఇంజెక్షన్ చెప్పించి వంశీ సాయంతో నేను కలిసేవాడిని. నాకు నువ్వు ఇంకా నా దగ్గరికి రావని అనుకున్నాను. కానీ మేము ఇంటికి వెళ్ళిన అరగంటకే ఇంటికి వచ్చేసరికి నా ఆనందానికి అవధుల్లేవు. నేను చాలా సంతోషించాను. కానీ నువ్వు వెళ్ళిపోతాను, నేను నీ భార్యని కానని చెప్పినప్పుడల్లా నాకు ప్రాణం పోతున్నట్లుండేది. అరిచి చెప్పాలనిపించేది, నేను ప్రేమించిన అమ్మాయి నువ్వే అని. కానీ చెప్పలేను. అమ్మ కూడా నన్ను చూసి చాలా బాధపడేది. మా గురించి నువ్వు బాధపడుతూ మంజుని బాధ పెడుతున్నావని ఆ రోజు నేను చెప్పినా నువ్వు వినలేదు నా మాట అని. కానీ నేను నీకు చెప్పలేదు. ఒక పక్క నువ్వు వెళ్ళిపోతాననడం, ఆఫీస్లో ప్రాబ్లమ్స్, ఇంకో పక్క పెళ్లి పనులు, ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. నా బాధ ఎవరికి చెప్పుకోలేను. పోనీ నీతో కొంచెంసేపు మాట్లాడదామన్నా నువ్వు నాతో మాట్లాడేదానివే కాదు. పిచ్చెక్కిపోయింది. ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాతే నీతో కొంచెం టైం స్పెండ్ చేశాను. ఆఫీస్లో ప్రాబ్లం కూడా అప్పుడే సాల్వ్ అయింది. తాతగారు నా పేరు బయటికి రివీల్ చేశారు. పెళ్ళయింది. నేను నాన్నకిచ్చిన మాట నన్ను నేను బాధ పెట్టుకుంటూ నిన్ను బాధ పెడుతూ నిలబెట్టుకున్నాను. నా బాధ్యత తీరింది నీకు అన్ని విషయాలు చెప్పడం అని అనుకుంటూ ఉంటే నువ్వు వెళ్ళిపోతానని అంటున్నావు. నేను నిన్ను 2 రోజులు టైం అడిగాను. కానీ నువ్వు ఉంటావని నాకు నమ్మకం లేదు. కానీ ఉన్నావు. అమ్మకి నాన్న ఇచ్చిన మాట కోసం ఇప్పుడు తాతగారి ఆస్తికి వారసునయ్యాను. నేను నీకు అసలు విషయం చెప్పకుండా నేను బాధ పెట్టాను. ఇప్పుడు నీకు మొత్తం చెప్పిస్తాను. ఇంకా నీ ఇష్టం మంజు. నువ్వు ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే వెళ్ళు. నేను నిన్ను తప్పు పట్టను, నిన్ను ఇబ్బంది పెట్టను మంజు. నా వలన నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానో తెలియక నువ్వు చాలా సఫర్ అయ్యావు కాబట్టి ఇంక నేను నిన్ను ఇబ్బంది పెట్టను అని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు శరత్. శరత్ చెప్పింది విన్న మంజుకి మైండ్ పని చేయటం లేదు. ఏమిటి, తండ్రికి ఇచ్చిన మాట కోసం
ఇంత కష్టపడ్డా? ఈ రోజులో ఎవరున్నారు ఇలా? తండ్రి చెప్పాడని తల్లి ఆస్తుల నుండి ఒక్క రూపాయి కూడా వాడకుండా క్లాసులు చెప్పి రేసులు గెలిచి అటు ట్రస్ట్ని ఇటు ఇంటిని చూసుకుంటూ ఉన్నాడా? ఇప్పుడు మళ్ళీ తండ్రి తల్లికి ఇచ్చిన మాట కోసం సీఈఓ అయ్యాడా? నన్ను చూసి ప్రేమించిన మనిషి నేను కనపడక వెతుకుతున్నాడా? మళ్ళీ నేను కనిపిస్తే తాను కంట్రోల్ చేసుకున్నాడా తండ్రికి ఇచ్చిన మాట కోసం? అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి? నన్ను ఎంత ప్రేమించిన మనిషిని వదిలి వెళ్ళాలా, లేక ఇతనితో ఉండాలా? నా మీద తనకి నమ్మకం లేదా? అందుకే నాకు ఒక మాట కూడా చెప్పలేదు. నాకు చెప్పినట్లయితే నేను అతనికి సహాయం చేసేదాన్ని కదా, కానీ నాకేం చెప్పలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ప్రేమించిన మనిషి నా కంట ముందే నన్ను ప్రేమించాలని తెలిసి సంతోషపడాలా, లేక నా మీద అతనికి నమ్మకం లేదని బాధపడాలా? అర్థం అవడం లేదే. కానీ ఒకటి మాత్రం నిజం, ఇలాంటి మనిషి ఈ రోజుల్లో ఉన్నాడు అంటే నమ్మకం కలగడం లేదు, కానీ అదే నిజం. ఇలా వాళ్ళకు వాళ్ళే ఆలోచిస్తూ ఉండగా శరత్ ఫోన్ మోగింది. ఫోన్ రింగ్కి ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు. శరత్ ఫోన్ స్క్రీన్ మీద పేరు చూసి మంజు వైపు చూస్తాడు. ఫోన్ మోగేసరికి శరత్ వైపు చూస్తూ ఉంది. శరత్ ఫోన్ చూసి మంజు వైపు చూసేసరికి మొహం తిప్పుకుంది. శరత్ ఫోన్ పట్టుకుని పైకి లేచి కొంచెం పక్కకెళ్ళి ఫోన్ ఆన్ చేశాడు. శరత్ ఫోన్ ఆన్ చేసడమే, ఏరా బావా, చెప్పావా చంటికి నీ మనసులో మాట? ఏమన్నది? నాకు తెలిసి ఎగిరి గంతేసి ఉంటుంది కదా, చెప్పురా, ఏం మాట్లాడవేంటి? ఒరే వంశీ, నన్ను మాట్లాడనిస్తే కదరా నేను నీకు సమాధానం చెప్పేది. నన్ను మాట్లాడనీయకుండా నువ్వే మాట్లాడితే ఎలారా? సరే చెప్పురా అన్నాడు వంశీ. ఏం చెప్పాలరా, అక్కడుంది ఎవరు? నీ చెల్లిరా బాబు, పెద్ద రాక్షసి. నేను చెప్పినంతసేపు ఏదో పిట్ట కథ విన్నట్టు విందిరా. తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంతెంత గుడ్లేసుకుని నా వైపే చూస్తుంది, చంపేసేలా. ఇది ఎప్పుడు ఏం చేస్తుందో తెలియక పిచ్చెక్కుతుందిరా అన్నాడు. హహహ అని వంశీ నవ్వుతూ, ది గ్రేట్ శరత్ చంద్ర గారికి పిచ్చెక్కుతుందా హహ అన్నాడు. ఒరేయ్ నీ అయ్యా, ఎందుకురా నవ్వుతున్నావు? ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉంటేనా నేనేం చేస్తానో నాకు తెలియదురా చెత్తదవా అన్నాడు. అయ్యో అయ్యో, మా పాత శరత్ బయటకు వచ్చినట్లున్నాడే మా చంటి దెబ్బకి. ఒరేయ్, నన్ను ఇరిటేట్ చేయకుండా ముందు ఫోన్ పెట్టరా, లేకపోతే నా చెల్లికి చెప్పి నువ్వు తినే అన్నంలో మోషన్ టాబ్లెట్స్ కల్పిస్తానేమనుకుంటున్నావు? ఒరే బాబా, నాకంత బంపర్ ఆఫర్ వద్దులే కానీ నేనుంటాను అని ఫోన్ పెట్టేశాడు వంశీ. వంశీ ఫోన్ పెట్టేసరికి వీడికి బాగా వెతకారం పెరిగిపోయిందని అనుకుంటూ వెనక్కి తిరిగాడు. శరత్ వెనక్కి తిరిగి అక్కడ తన వైపే చేతులు కట్టుకుని కోపంగా చూస్తూ ఉన్న మంజుని చూసి ఒక్క అడుగు వెనక్కి వేసి మంజు వైపే చూస్తున్నాడు, ఏమైనా చెప్తుందేమో అని. మంజు సీరియస్గా, సార్ నేను ఇంటికి వెళ్ళాలి, మీరు తీసుకెళ్తారా లేక నన్ను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళమంటారా? శరత్ మంజు వైపు చూస్తూ ఉంటాడు, ఏమైనా చెప్తుందేమో అని. శరత్ అలా చూస్తూ ఉంటే మంజు తాను కంట్రోల్ చేసుకోలేక, సార్ ఏం మాట్లాడరేంటి? ఏం మాట్లాడకుండా బెల్లం కొట్టని రాయిలా చూస్తున్నారేంటి? అది మంజు, నువ్వేమన్నా చెప్తావేమని చూస్తున్నాను. నేనేం చెప్పాలి? అదే నీకు నేను చెప్పాను కదా దాని గురించి. సార్ మీరేం చెప్పారు? ఏంటి నేనేం చెప్పానో నీకు గుర్తులేదా? మీరు దేని గురించి అడుగుతున్నారు? నవ్వు ఆపుకుంటూ, ముందు చెప్పిన దాని గురించా లేక వెనక చెప్పిన దాని గురించా? శరత్ అయోమయంగా, అది రెండిటి గురించి. శరత్ అలా అనగానే మంజు కోపంగా శరత్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుని, ఏమిటి సార్, ఎలా కనపడుతున్నాను మీకు? మీకు నా మీద నమ్మకం లేదు కదా, అందుకే మీరు నాకు ఏ విషయం చెప్పలేదు. నేను మిమ్మల్ని చూసి నేను చాలాసార్లు మీరు దేనికో చాలా బాధపడుతున్నారు, అదేంటో నాతో షేర్ చేసుకుంటే మీ బాధ కొంచెమన్నా తగ్గుతుందని మిమ్మల్ని చాలాసార్లు అడగాలి అనుకున్నాను. కానీ మీరు నాకు ఆ చనువు కాదు కదా, ఒక ఫ్రెండ్లా కూడా నన్ను మీరు చూడలేదు. పైగా మీకు ఒక లవర్ ఉందని నన్ను చాలా బాధ పెట్టారు. ఇప్పుడు ఆ లవర్ మీరు ప్రేమించేది నన్నే అని చెప్తే సినిమాలో లాగా వెనక్కి వెళ్ళి స్లో మోషన్లో వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకుని ఐ లవ్ యూ రా మగడా అని చెప్పి నేను ముద్దు పెట్టుకోవాలా? చెప్పు అని కాళ్ళర్ పెట్టుకుని ఊపేస్తుంది. చెప్పండి సార్, మాట్లాడరేంటి? మీకు నా మీద నమ్మకం లేకే కదా మీరు నాకేం చెప్పలేదు. అదే మీకు నమ్మకం ఉండుంటే నాతో మీ బాధ చెప్పుకునేవారు. అప్పుడు ఇద్దరం కలిసి మీకున్న బాధ్యతని నెరవేర్చేవాళ్ళం. నేను మీ భార్యని అయినప్పుడు మీ బాధ్యత నాదవదా? ఎందుకు చెప్పలేదు నాకు? ఎవరూ లేనట్లు మీరొక్కరు ఎందుకింత పెయిన్ని భరించారు? అసలు ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను సమాధానం చెప్పాలంట. చూడండి సార్, చదవండి అని శరత్ వదిలేసి, ఇప్పుడు మీరు తీసుకుని వెళ్తారా లేదా? శరత్కి మంజు అడిగిన దానికి ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉన్నాడు. సార్ మిమ్మల్ని వస్తారా రారా? మంజు వస్తాను, నడు ఇంటికి వెళ్దాం అని మంజు ముందెళ్తుంటే శరత్ ఆగి ఒకసారి ఆ బోట్ హౌస్ అంతా చూసి, ఏదో అనుకుని ప్లాన్ చేస్తే ఏదో జరిగింది. ఈ మంజు ఏం చేస్తుందో ఇప్పుడు, కదిలించాలంటే భయంగా ఉంది.
మాట్లాడితే కొట్టేలా ఉంది అనుకుని మెదలకుండా మంజుతో వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు. మంజు వెళుతూ తనలో తాను నవ్వుకుంటూ, ఇంత ట్యూబ్లైట్ ఏమిట్రా నువ్వు, నేను అంత ఇదిగా చెప్పినా నీకు అర్థం అవ్వలేదు, ఇక చూడు నేను ఎలా ఆడుకుంటాను అనుకుని, అసలు ఈరోజు హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి సార్, నాకు పూర్తిగా చెప్పలేదు అనిపిస్తుంది, ఎవరిని అడగాలి అని ఆలోచించి సుమతిని అడిగితే చెప్తుంది అనుకుని వచ్చి బైక్ ఎక్కింది. మంజు ఏమైనా మాట్లాడుతుందేమని ఎదురు చూసిన శరత్కి ఆశ ఆశ అయింది. మంజు ఏం మాట్లాడకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న శరత్ని వెనక నుండి చూస్తూ ఉంది. నువ్వు నిజంగా పిచ్చివాడివేరా, మరీ ఇలా ఉంటే ఎలారా, నేను నా మనసులో ఉన్న మాట చెప్పినా నీకు తెలుసుకోలేకపోయావు, ఇక చూడు నిన్ను నేను ఎలా ఆడుకుంటాననేది అని తనలో తాను నవ్వుకుంటుంది. శరత్ బైక్ తీసుకొచ్చి ఇంటి ముందు ఆపుతాడు. మంజు ఏం మాట్లాడకుండా బైక్ దిగి వెళ్ళి డోర్ దగ్గర నుంచుంది. బైక్ పార్క్ చేసి వచ్చి డోర్ లాక్ తీసి డోర్ ఓపెన్ చేయడం ఆలస్యం శరత్ని పక్కకు తోసి లోపలికి వెళ్ళింది. మంజు తోసేసరికి పడిపోబోయి నిలదొక్కుని, రాక్షసి ఎలా తోసిపోతుందో చూడు అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి తన రూమ్లోకి వెళ్ళి బెడ్కి అడ్డంగా పడి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. డైరెక్ట్గా అనిత రూమ్కి వెళ్ళిన మంజుకి పొద్దున లక్ష్మి గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. పొద్దున్నే మంజు వాసు గారు పిలిచేసరికి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అనిత గదిలోకి వచ్చి, అమ్మా మంజు. చెప్పండి అత్తయ్య. ఏం లేదు మంజు, నువ్వు అన్నట్లు సూర్య అనిత పెళ్ళైపోయింది కాబట్టి నువ్వు ఇంకా శరత్తో పాటు మీ రూమ్లోనే ఉండు. అత్తయ్య మరి నువ్వు చెప్పబోయేదే నాకు అర్థమైందమ్మా. ఆ రోజు శరత్ కూడా నీకులాగానే అనిత వాళ్ళ గురించి ఆలోచించి నిన్ను అలా బయటికి పంపాడు అంతే. నువ్వు ఆ రోజుది మనసులో పెట్టుకోవద్దు. పైగా సుమతి కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి నువ్వు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి మీ రూమ్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోతారు. అది గుర్తుకొచ్చిన మంజు అనిత రూమ్ నుండి శరత్ రూమ్కి వెళ్ళేసరికి శరత్ బెడ్కి అడ్డంగా పడుకుని ఉండేసరికి శరత్ని అలా చూసి జాలేసింది. పాపం బాగా టైర్డ్ అయ్యారనుకుంటా, కొంచెం ఫ్రెష్ అయితే ఫ్రీగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఎలా చెప్పాలి ఈ మనిషికి అనుకుంటూ నీళ్లు తెచ్చి శరత్ మీద పోసింది. నీళ్లు పైన పడేసరికి ఒక్కసారిగా లెగిసి అక్కడ మంచు ఉండడంతో ఏంటి అని అడుగుతాడు. ఏమీ లేదు, కొంచెం నీ భారీ కాయాన్ని పక్కకు జరిపితే నేను పవలిస్తాను. మంజు ఏం చెప్పిందో అర్థమవుక ఏమిటి అని అడుగుతాడు. నడుం మీద చేతులు పెట్టుకుని, నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి కొంచెం మీరు బెడ్ ఖాళీ చేస్తే నేను పడుకుంటాను అని చెప్పి బాత్రూంలో దూరింది. ఏమిటి ఎక్కడ పడుకుంటుందా అని ఆలోచిస్తూ, అంటే నన్ను ఒప్పుకుందా అని ఆనందంగా మంజు కోసం ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు బయటకు వస్తుందా అని. మంజు ఫ్రెష్ అయి మొహం టవల్తో తుడుచుకుంటూ వస్తుంది. శరత్ మంజు రావడం చూసి మంజుని గట్టిగా హక్ చేసుకుని, థ్యాంక్స్ మంజు, నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని అంటూ ఉన్నాడు. శరత్ తనని అలా హక్ చేసుకునేసరికి తను కూడా చేతులు శరత్ చుట్టూ వేయబోయి తను అనుకున్నది గుర్తుకొచ్చి శరత్ని విడిపించుకుని ఒక్క తోపు తోసింది. మంజు అలా తోసేసరికి శరత్ వెళ్ళి బెడ్ మీద పడ్డాడు. ఏమిటి సార్ ఇది, మీరు చేస్తున్న పని ఏంటి, నేను చెప్పాను మీకు ఓకే అని. శరత్ లేదు అన్నట్టు తల ఊపుతాడు. మరి ఎందుకు ఇలా హక్ చేసుకున్నారు అని, మీరు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, ఆ తడిచిన బట్టలతో ఎంతసేపు ఉంటారు అనొచ్చి బెడ్ మీద పక్కకు పడుకుంది. శరత్ ఏం మాట్లాడకుండా అర్థం కాక మంజు వైపు చూస్తూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ దగ్గర నించుని ఎక్కడ పడుకోవాలా అన్నట్లు చూస్తున్నాడు. శరత్ అలా నించోనడం చూసి, ఏమిటి సార్ పడుకోరా అంది. పడుకుంటాను. మరి ఎందుకు అలా నించొనున్నారు, నేను ఎక్కడ పడుకోవాలా అని. ఇక్కడ బెడ్ ఉంది కదా, అక్కడ సోఫా ఉంది, కింద నేల ఉంది, మీ ఇష్టం ఎక్కడైనా పడుకోవచ్చు. ముందు మీరు లైట్ తీసి ఎక్కడో ఒక దగ్గర పడుకోండి. మంజుని చూసి నా బెడ్ పైన పడుకొని నాకే ఆర్డర్లు వేస్తుంది అనుకుని లైట్ ఆపి వచ్చి బెడ్ మీద ఇంకో పక్కన పడుకున్నాడు. ఎప్పటిలానే తెల్లారింది. మంజు లేసి చిన్న పిల్లాడిలా పడుకుని ఉన్న శరత్ని చూసి మెల్లగా శరత్ దగ్గరికి జరిగి నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళేసరికి లక్ష్మి గారు పూజ చేసుకుని బయటకు వస్తున్నారు. మంజుని చూసి పలకరించారు, కానీ మంజు ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి తన ఒక కప్పులో పోసుకుని లక్ష్మి గారు ముందు నుండి కప్పు పట్టుకుని గార్డెన్లోకి వెళ్ళి సన్ రైజ్ని చూస్తూ కాఫీ తాగుతుంది. మంజు అలా వెళ్ళేసరికి ఏం అర్థం కాక మంజు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఏమిటి మంజు నేను పలకరిస్తున్నా సరే అలా మాట్లాడకుండా వెళ్ళిపోయింది, ఏమైంది అనుకుంటూ అలా ఎంతసేపు ఉందో తెలియలేదు. శరత్ లేసి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి లక్ష్మి గారు గుమ్మం వైపు చూస్తూ అలా నించొని ఉండడం చూసి, అమ్మా ఏమైంది అలా ఉన్నావు. ఏమీ లేదురా, ఈరోజు మంజు వింతగా ఉందిరా. అమ్మా అసలు ఏమైంది. రోజు పొద్దున్నే కిందికి రాగానే నన్ను నవ్వుతూ పలకరించేదిరా, కాఫీ కలిపి తనకు తీసుకుని వస్తే ఇద్దరం కొంచెంసేపు గార్డెన్లో కూర్చునేవాళ్ళంరా. కానీ ఈరోజు వచ్చింది, నేను పిలుస్తున్నా, నన్ను కాదు అన్నట్లు కాఫీ కలుపుకొని గార్డెన్లోకి వెళ్ళిందిరా. ఏమిటమ్మా నువ్వు చెప్పేది. అవునరా. శరత్ ఏదో చెప్పబోతుంటే గుడ్ మార్నింగ్ బావగారు అంటూ సుమతి వచ్చి గుడ్ మార్నింగ్ అత్తయ్య అని
ఏమిటి బావగారు, మంజు లేలేదా ఇంకా? ఉండండి, నేనే కాఫీ తీసుకుని వస్తాను అని కిచెన్లోకి వెళ్తే అక్కడ కాఫీ పెట్టి ఉండడం చూసి అవి పట్టుకుని బయటకు వచ్చి, అత్తయ్య, నేను కానీ మంజు కానీ పెట్టేవాళ్ళం కదా, మీరెందుకు పెట్టారు అని చెరువు కప్పిచ్చి సూర్య కిందికి వచ్చేసరికి తనకు కూడా ఇచ్చి సుమతి కప్పు తీసుకుని గార్డెన్లో కూర్చుందని బయటికి వెళ్ళేసరికి ఈ లోకంతో సంబంధం లేకుండా ఆలోచిస్తూ కూర్చున్న మంజు కనిపించింది. హే మంజు, నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ వెళ్ళి మంజు పక్కన కూర్చుంది. శరత్ వాళ్ళు కూడా వెళ్ళారు. సూర్య విష్ చేస్తే మంజు తిరిగి విష్ చేసి శరత్ని చూసి, సుమతి, మీరు కాఫీ తాగండి, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను, మళ్ళీ సూర్య ఆఫీస్కి వెళ్ళాలి కదా అని లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.